చిన్న సుబ్బారావు ఇలా ఇది పట్టుకో. ఏమండి ఒకసారి చెయ్యలేమండి, చెయ్యలేమండి ఎందుకయ్యా ఇవ్వండి చెప్తాను. సెకండ్ ఆడపిల్ల తంటే అణిగి మణిగి ఉండాలంటారు, తమరు అగ్నిపర్వతం అండి. మగపిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు. పొంతులు మా కిష్టరావు స్టైలే వేరు. స్టైల్ అంటే మామూలు స్టైల్ కండి, బావమరిది చేతే భరతనాట్యం వాడించారు. మా బావమరిదిని కలిసావా? ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు. మా బావమరిది నిజంగా ఉత్సవ విగ్రహమే. కాకపోతే ఏమిటండి, ఓ నిమ్మ కూరంతా నోరేసుకారమే గాని అసలుకింత బ్రెయిన్ కూడా లేదండి బాబు. సేమ్ టు సేమ్. నా నోట్లో మాట నీ నోటితో చెప్పావయ్యా. ఇదిగో మీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా? ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు. చాలే ఊరుకోండి, ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే. 100% లోకువేనమ్మా. ఓ చెంపల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా? వెర్రి వాడుకున్నంత వ్యవహార జ్ఞానం అన్నా ఉండద్దు. మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను. తక్కువేంటయ్యా, అసలు బుర్రే లేదుగా. అసలు బుర్రే లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ముందు ఆ సోది ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించేది ఏముందండి, పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కబులు చేశాడు. అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసాడు. నమస్కారం. నమస్కారం. రా తమ్ముడు, గారెలు తిందు గాని. ఎందుకు లేక నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే. గారెలు ఊరించేస్తున్నారండి, ఏం చెప్తాను. ఉల్లిగారెల సంగతి తర్వాతయ్యా, ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమరిదికి చెప్పు. ఏ విషయం అండి బాబు? అవేనయ్యా, మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు. మనమేం మాట్లాడుకున్నామండి బాబు? Ram, Shyam, and Bheem are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Bheem will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Bheem's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. ఎందుకులే బావ, ఆయన మర్చిపోయినట్టున్నాడు. నువ్వు చెప్పేరాదు. నిమ్మ కూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు. కరెక్టే అన్నాడు. ఇంకా ఏదో అన్నాడే, గుర్తొచ్చిందా? చంపల నిండా మీసాలు పెంచడమే గాని పెర్రి వాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట. నీకు అసలు బుర్రే లేదట. దానికి సంతోషిస్తున్నాడట. ఆయన అన్నాడు, నేను విన్నాను. ఏయ్ పంతులు, నిన్నే అడుగుతున్నా, మాట్లాడు. అడుగుతున్నాడు కదయ్యా, చెప్పు. ఓ నీ దుంప దగ్గర చెప్పోయా, ఏం కాదు అన్నావా? మాట్లాడు. పంతులు గారు పడిపోయారు. అయితే పొంతులు వాటా కూడా మందరా లాగిచ్చు. ఎరా పొంతులు పోయాడంటావా? పోయే ఉంటాడు. పంతులు గారు, పంతులు గారు, మిమ్మల్నే. అమ్మా. అంటే మీరు మూర్చపోలేదన్నమాట. అమ్మా మీకు దండం పెడతా, నేను స్పృహలో లేననే చెప్పండి. కావాలంటే గుడికి 4 రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊడిగం చేస్తా. తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు, ఈసారి క్షమించేయి. సరే సరే, పంతులు లేచాక అబ్బాయి జాతకం రాసి తీసుకురామని చెప్పక్క. అలాగే. పంతులు గారు, అమ్మా లేవండి. త్రిమూర్తులు గారు ఆయన వెళ్ళిపోయారండి. ఎవరండి? ఏడండి ఈయన? అయ్యా కృష్ణ పరమాత్మ, నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఇరికించేస్తారా? ఉన్నమాట అంటే తలదీస్తాడా? మనకెందుకు భయం? తనకెందుకు భయం? పోయేది నాతలే కదా. నేనున్నాను కదా. ఎందుకు? ఫిట్టింగులు పెట్టడానికే. ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు, వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు. ఇంకా ముహూర్తం ఏం పెడతాం? ఆయన ముందుకేం పెడతాం? నా మొహం ఏం చూపిస్తాం? అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది.